లేదన్నా ఇప్పుడు ఇంకేం చేయాలి? మరి చేయాలి. అయితే 10 6 ఇప్పుడు కంబైన్ లో ఉన్నది సార్ట్ చేయడం కన్నా సపరేట్ గా ఉన్న సార్ట్ చేయడం ఈజీయే కదా. ఇప్పుడు ఏం చేయాలి? కంబైన్ చేస్తే సార్ట్ అవుతాయి కదా. అవుతాయి కదా. చెప్పండి. చెప్పండి. 10 DFA అంటే ఒక డైనమిక్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ ప్రాబ్లం. అదొక ప్రాబ్లం కింద మేము ఏం చేశా? డిఫైన్ చేశా. నెక్స్ట్ ఓకే, అది నేను ఇచ్చిన ప్రాబ్లం తక్కువగా ఉంటే ఏం చెప్పా? S(p) అంటే ఆర్డర్ వైజ్ ఉంటే దాన్ని ప్రింట్ చేసేయమని చెప్పాను. ఓకేనా? కాకపోతే ఏం చేయాలి? నేను ఏం చేయాలి? కాకపోతే P ఇంటూ P1 P2 P3 అంటే P1 P2 P1 అండ్ P3 చేసిన తర్వాత ఏం చేయాలి? మరి అదేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సింటాక్స్ అర్థం అవుతుంది కదా.